ఈరోజు మనం ఈ వీడియోలో భలే రంగడు చిత్రం నుంచి ఏమిటో ఇది ఏమిటో పలుకలేని మౌనగీతి అనే పాటను కీబోర్డ్ పైన మనం ప్లే చేసుకుంటున్నాం. ఇది ముఖ్యంగా ఇది హరికాంభోజి రాగము. నేను పేపర్ పైన అన్ని విషయాలు క్లియర్గా రాశాను, మీరు అక్కడ అబ్జర్వ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇప్పుడు నేను శృతి చెప్పి మరి రాగాన్ని కీబోర్డ్ పైన ప్లే చేసుకుని మనం పాటని కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. రాగం హరికాంభోజి, అన్యస్వరం కలుస్తుందన్నమాట. అన్యస్వరం కాకల నిషాదం, అది మీకు తెలుస్తున్న తర్వాత. శృతి 4వ శృతి అనమాట. ఇక్కడ చూడండి, క్యాషియోని ఇది లో పిచ్ వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్కి వైట్కి మనం సా అంటాం. 1వ శృతి ఇది మనకి వెస్టర్న్ మ్యూజిక్ దీన్ని సి అంటారు. ఇప్పుడు సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఇది అనమాట మన శృతి అనమాట. ఇప్పుడు 4వ శృతి మిడిల్ పిచ్ ఎఫ్ నుంచి హై పిచ్ ఎఫ్ వరకు. ఇప్పుడు హరికాంభోజి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుని స్వరస్థానాలు చేసుకుందాం. సరి గ మ పద ని సా, సా ని ధ ప మ గ రి సా. ఈ వైట్కి సా షడ్జమము, ఈ వైట్కి రీటు చతుశ్రుతి రిషుభము, ఈ వైట్కి గాత్రి అంతరగాంధారము, ఈ బ్లాక్కి మావన్ శుద్ధ మధ్యమము, ఈ వైట్కి పా పంచమము, ఈ వైట్కి దాటు చతుశ్రుతి దైవతము, ఈ బ్లాక్కి నీటు కైసిక నిషాదము, ఈ వైట్కి తారస్థాయి షడ్జమము. డిసెండింగ్ ఆర్ ద సేమ్, అవే వస్తాయి అన్నమాట. ఇప్పుడు నేను పల్లవిని ప్లే చేస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఏమిటో ఇది ఏమిటో, ఏమిటో ఇది ఏమిటో, పలుకలేని మౌన గీతి, తెలియరాని అనుభూతి. ఏమిటో ఇది ఏమిటో, ఏమిటో ఇది ఏమిటో, పలుకలేని మౌన గీతి, తెలియరాని అనుభూతి. ఏమిటో ఇది ఏమిటో. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. ఇప్పుడు గాతో ప్రారంభమవుతుంది, గా నుంచి ప్రారంభమవుతుంది. గా ఏమిటో, గా సదా, సరిపోయింది ఇది. గా సదా ఏమిటో, ఇది ఏమిటో, సరి రి గ స, ఇది సరి, ఇది ఏమి, రి రిగ ఏ, ఈ రిగాని మనం గా అని పాడుకోవాలి. సరిగా స, ఇది ఏమి టో, సరిదా, ఈ సరిదాని మనం దా అని పాడుకోవాలి. సరిగా సదా ఇది ఏమిటో,
గా సదా సరిగా సదా ఏమిటో ఇది ఏమిటో పలుకలేని నిససాని పలుకలేని, ఇది కాకల నిషాదం అనమాట. ఇది నిససాని పలుకలేని సరిపోయింది. మౌన సాగ మౌన, ఇది సరిపోయింది. గీ గీతి రిగరి సాదా గీ రిగరి, ఈ రిగరిని రీ దగ్గర ఆగింది కాబట్టి రీ అని పాడుకోవాలి. రీ గీ తీ సాదా, ఈ సాదాను మనం దా అని పాడుకోవాలి. సాగరిదా మౌన గీతి నిససాని సాగరిదా పలుకలేని మౌన గీతి తెలియరాని నిససాని సరిపోయింది. తెలియరాని 5 సాహిత్యాక్షరములు, నిససాని 5 స్వరాక్షరములు. ఇక్కడ ఏ ఇబ్బంది లేదు. నిససాని తెలియరాని అనుభూతి సమగమరిగ సరి అంటే బాగోదు. అను సమ అను భూ గమ, ఈ గమను మనం మా అని పాడుకోవాలి. సమమా అనుభూతి రిగసరి, ఈ రిగసరిని మనం రీ అని పాడుకోవాలి. సమమారి అనుభూతి నిససాని సమమారి తెలియరాని అనుభూతి ఏమిటో గాప ఏమిటో గాప ఏమి సరిపోయింది. టో పదదా, ఈ టో పదదా దప పదదా పగరిసా, ఈ పదదా పగరిసని మనం టో ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి మనం సా అని పాడుకోవాలన్నమాట. లాస్ట్ సా దగ్గర ఆగింది కదా. ఏమిటో గాపసా ఏమిటో ఇది దప, ఇది లో పిచ్, ఇది సరిపోయింది. ఏమి దరి, ఈ దరిని రీ 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 ఏమి టో రిగసా, ఈ రిగసాను మనం సా అని పాడుకోవాలి. ఏమిటో ఇది ఏమిటో గాపసా దపరిరిసా. నేను పలువుని మొత్తం ప్లే చేస్తాను, స్వరం ప్లే చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. గా సదా సరిగా సదా గా సదా సరిగా సదా నిససాని సాగరిదా నిససాని సాగరిదా నిససాని సమమారి గాపసా దపరిరిసా. ఇప్పుడు మనం ఫస్ట్ చరణం కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం.
అద్దంలో నా నీడ ముద్దు 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 ముద్దుగా తోచింది ఆ నీడ నన్ను చూసి అదోలా అదోలా నవ్వేసింది ఒక్కతనే చిలిపి పయ్యద్ద హక్కున జారిపోయింది ఒక్క ఒంటరిగా పడుకుంటే ఒంటరిగా పడుకుంటే కుంటె నిదురరానంటుంది పలుకలేని మౌన గీతి తెలియరాని అనుభూతి ఏమిటో ఇది ఏమిటో. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. అద్దంలో దం గప్ప ఈ గప్పని పా గప్ప అద్దంలో మపమా ఈ మపమాని మనం మా అని పాడుకోవాలి. గప్ప మా అద్దంలో నా గరి ఈ గరిని రీ అని పాడుకోవాలి. నా నీ గమగా ఈ గమగాను మనం గా అని పాడుకోవాలి. రీ గా నా నీ డా రీసా ఈ రీసాని సా అని పాడుకోవాలి. గప్ప మారి గస అద్దంలో నా నీడ ముద్దు ముద్దుగా ముద్దు ముద్దు గగ్గ గగ్గ సరిపోయింది. గా మదప ఈ మదప అని మనం పా అని పాడుకోవాలి. గగ్గ గగ్గ పా ముద్దు ముద్దుగా తో తో పమగా ఈ పమగా అని మనం గా అని పాడుకోవాలి. తో పమగా గా తో చింది గా చింది గరి ఈ గరిని రీ అని పాడుకోవాలి. తో చింది గరి గగ్గ గగ్గ మా గగ్గ సారీ గగ్గ గగ్గ పా గగ్గ గగ్గ పా గరి గగ్గ గగ్గ పా గరి ముద్దు ముద్దుగా తోచింది ఆ నీడ ఆ గపగా ఈ గపగా అని మనం గా నీ గదపామా ఈ గదపామ అని మనం మా అని పాడుకోవాలి. గా మా నీ డా మా గా మా నీడ నన్ను గగ్గరి ఈ గగ్గరిని మనం గరి అని పాడుకోవాలి. నన్ను చూ చూ గమగా ఈ గమగాని మనం గా అని పాడుకోవాలి. చూసి రీసా ఈ రీసాని సా నన్ను చూసి గరి గా సా అదో అదోలా అదోలా గమగా గమగా మనిద దో మాగా ఈ మాగాను మనం గా అని పాడుకోవాలి. గగ్గ అదో
లా మనిద, ఈ మనిదని దా అని పాడుకోవాలి. గగదా అదోలా నవ్వేసింది నవ్వు పమమ, ఈ పమమాని మనం మా అని పాడుకోవాలి. నవ్వే మాగా నవ్వే సింది గగ గగ సిం గ ది గరి, ఈ గరిని రీ గగరి మా గగరి నవ్వేసింది. గగ గగదా మా గగరి అదోలా నవ్వేసింది. ఒక్కతనే వ గ వ క పమ, ఈ పమాను మనం మా గమ్మ ఒక్కత గమ్మగ ఒక్కతనే గరి, ఈ గరిని మనం రీ అని పాడుకోవాలి. గమ్మ గరి ఒక్కతనే చిలిపి రిగస చిలిపి సరిపోయింది. పయ్య రీ రిస, ఈ రీ రిస మనం రీసా రిగస రీస చిలిపి పయ్య దా రిగ, ఈ రిగని గా అని పాడుకోవాలి. రిగస రీసగా చిలిపి పయ్యదా హక్కున మమ్మరి హక్కున సరిపోయింది. జారి రిగరి మగ జా, ఈ రిగరి మగ అని మనం గా అని పాడుకోవాలి. గ గారి జారి మమ్మరి గారి హక్కున జారి పోయింది పో రిసస, ఈ రిసస అని మనం సా పో ఇన్ సాని, ఈ సానిని నీ ఇన్ ది సాని నీద, ఈ సాని నీద అని మనం నీదా అని పాడుకోవాలి. సానీద పోయింది హక్కున జారిపోయింది. మమ్మరి గారి సానీద ఒంటరిగా సప వన్, ఈ సా పా అని మనం పా అని పాడుకోవాలి. పాదరి ఒంటరి పాదరి ఒంటరి గా గా సరిస సరిస, ఈ సరిసరి మనం సా పాదరి సా ఒంటరిగా పడుకుంటే సప పడుకుందరి, ఈ దరిని రీ అని పాడుకోవాలి. సపరి సా పడుకుంటే ఇంకొక సంగతి ఉంది, ఒంటరిగా సపదరి సరిసాప అంటే బాగోదు. ఒంటరి పాదరి ఒంటరిగా సరిసాప, ఈ సరిసాపను మనం పా అని పాడుకోవాలి. పాదరి పా ఒంటరిగా పడుకుంటే ఇది ఆల్రెడీ మనకు వచ్చింది. సపరి సపరి సా పడుకుంటే ఒంటరిగా పడుకుంటే పాదరి పా సపరి సా పడుకుంటే కొంటె నిదుర రానంటోంది
చిన్న చిన్న బిట్స్ చూద్దాం. కొంటె నిదుర సర్రిగరిగ కొంటె నిదుర రా పాగా, ఈ పాగాను మనం గా అని పాడుకోవాలి. రా నంటోన్ పద పద, ఈ పద పదాన్ని మనం దా దా గా దా దా రా నంటూ దీ దాస్ దాసని సని దప మగరి, ఈ దాసని సని దాప మగరిని మనం ఇదంతా కూడా రీ అని పాడుకోవాలి. రీ రీ దగ్గర ఆగిందనమాట. సర్రి గరి గగా దారి కొంటె నిదుర రానంటుంది. ఇప్పుడు మొత్తం ఒకసారి ప్లే చేస్తాను ఇదంతా. అద్దంలో నా నీడ, గప్ప మారి రీ గస గగ్గ గగ్గ పాగ గరి గా మా గరి గా మా గరి గస గగ్గ గగ్గ దా గరి గమ్మగరి అంటే ఒక్కతనే అనమాట. గమ్మగరి రిగ సరి సగా మమ్మరి గారి సానిద పాదరి సా సపదరి సా పాదరి పా సపరి సా సర్రి గరి గగా దా రీ. పలుక మళ్ళీ ఇక్కడ పలుకులేని మౌన గీతం అని పాడుకోవాలన్నమాట. ఇక్కడ పలుకలేని మౌన గీతి తెలియరాని అనుభూతి ఏమిటో ఇది ఏమిటో నిససాని సాగరిదా నిససాని మామారి గాపరి సారీ గాపసా దపరి రిసా. ఇప్పుడు మనం రెండవ చరణమును కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. చీకటిలో నిదుర రానిచు చిరు దివ్వెను వెలిగించన ఆ చిరు వెలుగే పనికి రానిచు నా కనులే వెలిగించన తలపులు దాచిన నా మనసే తలపులు దాచిన నా మనసే తలగడగా అందించనా కమ్మని కలలే పండేదాకా కమ్మని కలలే పండేదాకా కథలేవో వినిపించనా పలుకలేని మౌన గీతి తెలియరాని అనుభూతి ఏమిటో ఇది ఏమిటో. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. చీకటిలో పాప చీకటి సరిపోయింది లో
పాగా ఈ పాగాన్ని మనం గా అని పాడుకోవాలి. పాపగా చీకటిలో నిదుర గమప సరిపోయింది. నిదుర రా గమ ఈ గమను మనం మా అని పాడుకోవాలి. మారిసా రానిచు గమప మారిసా నిదుర రానిచు పాపగా గమప మారిసా చీకటిలో నిదుర రానిచు చిరు దివ్వెను దశ స సరిపోయింది. చిరు దివ్వెను దశ స వెలిగించన రిమ గమరి రి రిమ గమరి ఈ గమరి మనం రీ అని పాడుకోవాలి. రిమ రి వెలిగించన దశ స రిమ దశ స రిమ రి చిరు దివ్వెను వెలిగించన ఆ చిరు వెలుగే గమ పాగా అంటే బాగోదు. గమ ఈ గమను మనం మా అని పాడుకోవాలి. మా మా ఆ చిరు వెలుగే పాగా ఈ పాగాను మనం గా అని పాడుకోవాలి. మా గా ఆ చిరు వెలుగే పనికి గమ పనికి సరిపోయింది. రాణి గమరి ఈ గమరిని మనం మారి అని పాడుకోవాలి. మారిసా రానిచు గమప మారిసా గమప మారిసా పనికి రానిచు నా కన్నులే నా దశ ఈ దశని మనం సా అని పాడుకోవాలి. సా స నా కన్నులే వెలిగించన వెలి రిమ సరిపోయింది. వెలి గమరి ఈ గమరిని మనం రీ అని పాడుకోవాలి. సా స రిమ రి నా కన్నులే వెలిగించన తలపులు దాచిన గగ సరిపోయింది. తలపులు దాచిన 7 సాహిత్యాక్షరములు గగ్గ గగ్గ గస 7 స్వరాక్షరములు ఇక్కడ క్లియర్ గా సరిపోయింది. ఏ ఇబ్బంది లేదు. గగ్గ గగ్గ గస తలపులు దాచిన నా మనసే రిగ నా రిగమా ఈ రిగమాని మనం మా అని పాడుకోవాలి. మా నా మనసే మారి ఈ మారిని మనం రీ అని పాడుకోవాలి. మా మరి నా మనసే గగ్గ గస మా మరి తలపులు దాచిన నా మనసే తలగడ మద పద దళ తలగడ గా పమమా ఈ పమమాను మనం మా అని పాడుకోవాలి. మద పద మా తలగడ గా అందించ గప్ప ఈ గప్పను మనం పామాగా అందించ నా రీగరిస ఈ రీగరిసాను మనం నా ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి సా అని పాడుకోవాలి. మద పద మా పామాగ సా తలగడగా అందించనా కమ్మని కలలి పండేదాకా కమ్మ
కల సస కల లీ సాపా. ఈ సాపాను మనం పా అని పాడుకోవాలి. పద్దరి ససపా కమ్మని కలలి పండేదాకా. పండే దరి, ఈ దరిని మనం రీ అని పాడుకోవాలి. పర్రీ పర్రీ సా పండేదాకా సాపా. ఈ సాపాను మళ్ళా పా అని పాడుకోవాలి. పద్దరి ససపా పర్రీ సాపా కమ్మని కలలి పండేదాకా. రెండో వెరైటీ కమ్మని కలలి పండేదాకా అంటే పద్దరి సస పర్రీ సాసా అన్నమాట. కథలేవో కథ సస లేవో రిగగరి. ఈ రిగగరిని మనం గారి అని పాడుకోవాలి. సస గారి కథలేవో విని గప సరిపోయింది. విని దపద, ఈ దపదని మనం పాద అని పాడుకోవాలి. ససగరి గప పాద కథలేవో వినిపించ నా. కల ససగరి గప పాద కలలేవో వినిపించ. మగరి. ఇదంతా మనం రీ అని పాడుకోవాలన్నమాట. ససగరి గప పాదరి కథలేవో వినిపించనా. ఇప్పుడు నేను మొత్తం ఇది చీకటిలో నిదుర రానిచో మొత్తం ఈ చరణం అంతా ప్లే చేస్తాను. స్వరం మీరు జాగ్రత్తగా గమనించండి. మారిసా దస సస రి మరి రి రి మామ పప గా గమ ప మారిసా సా సస సా రి మరి రి రి గ గ గ గ గ గ స మ మరి మద పద మా ప ప మ మద పద మద పద మా పామగస పద్దరి ససపా పర్రీ సాపా పద్దరి సస పర్రీ సాస ససగరి గప పాద రీ. ఇక్కడ మళ్ళా మనం పలుకలేని మౌనగీతి పాడుకోవాలి. పలుకలేని మౌన గీతి తెలియరాని అనుభూతి ఏమిటో ఇది ఏమిటో. నిససాని సాగరిదా నిససాని మారి గపసా ఇప్పుడు మనం లాస్ట్ చరణం కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. మూడో చరణాన్ని. గుండెలోన వలపు మళ్ళీ కొత్త రేకులు విరిసింది. కిటికీలోన జాబిల్లి కటిక నిప్పులు చెరిగింది. విరిసిన వలపే
ఘుమ ఘుమలాడే తరుణం రానే వస్తుంది. కోరిన ప్రియుడే సందిట ఉంటే, కోరిన ప్రియుడే సందిట ఉంటే, గుండె చల్లబడి పోతుంది. పలుకలేని మౌన గీతి, తెలియరాని అనుభూతి, ఏమిటో ఇది ఏమిటో. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. గుండెలోన గప్ప మామ, సరిపోయింది. గుండెలోన 4 సాహిత్యాక్షరములు, గప్ప మామ 4 స్వరాక్షరములు. ఇది పాట పాడుకునే విధానం అనమాట. ఇక్కడ ఏ ఇబ్బంది లేదు. గప్ప మామ గుండెలోన వలపు, గుండెలోన గప్ప మామ వలపు, గగరి వలపు, సరిపోయింది. మళ్ళీ గమగా, ఈ గమగాని మనం గా అని పాడుకోవాలి. గా మళ్ళీ రీసా, ఈ రీసాను మనం సా అని పాడుకోవాలి. గప్ప మామ గగరి గాస, గుండెలోన వలపు మళ్ళీ, కొత్త రేకులు కొత్త గగ్గ, కొత్త రే గా గగ్గ, కొత్త రేకులు మదప, ఈ మదపాను మనం దాప అని పాడుకోవాలి. గగ్గ దప, కొత్త రేకులు విరిసింది మగగా, సరిపోయింది ఇది. గుండెలోన వలపు మళ్ళీ, కొత్త రేకులు విరిసింది. గప్ప మామ గగరి గాస, గగ దప మగగా. నెక్స్ట్ లైన్ చూద్దాం. కిటికీ కిటి గప్ప, కిటికీ గద్దపామ, ఈ గద్దపామను మనం మా అని పాడుకోవాలి. గప మా కిటికీలోన మామ, గప మామ కిటికీలోన జా మగరి, ఈ మగరిని మనం రీ అని పాడుకోవాలి. జా బిల్ గమగా, ఈ గమగాని మనం గా రీ గా, జా బిల్ రీసా, ఈ రీసాను మనం సా అని పాడుకోవాలి మనం. జా బిల్లి రీ గా సా, కిటికీలోన జాబిల్లి, గప మామరి గాస, కటిక నిప్పులు గన్నిద, ఇక్కడ నీటి వచ్చింది. కటిక గ నిప్పులు గన్నిద, సరిపోయింది. గన్నిద, కటిక నిప్పులు చెరిగింది మగగా, చెరిగింది గరి, ఈ గరిని మనం రీ మగగారి, చెరిగింది గన్నిద మగగారి, కటిక నిప్పులు చెరిగింది, విరిసిన వలపే పమగ, విరి సి పమ, ఈ పామాను మనం మా అని పాడుకోవాలి. మగ విరిసిన వలపే గరిరి, మగ గరిరి విరిసిన వలపే, ఘుమ సరిరి ఘుమ, సరిపోయింది. లాడే రిగప, ఈ రిగపను మనం గప అని పాడుకోవాలి.
సరి రి రి గా పా ఘుమ ఘుమలాడే తరుణం మమ మగ తరు మమ తరుణం మగ. ఈ మాగాని మనం గా అని పాడుకోవాలి. మమ్మగా తరుణం రానే రానే రిగ గరిస రా రిగా. ఈ రిగాని మనం గా అని పాడుకోవాలి. గ రా నే గరిస, ఈ గరిసాని సా అని పాడుకోవాలి. గా సా రానే వస్తుంది సాని, ఈ సానిని మనం నీ అని పాడుకోవాలి. సన్నిదా వస్తుంది తరుణం రానే వస్తుంది మమ్మగా గా సన్నిదా కోరిన ప్రియుడే కోరిన పాదరి కోరిన ప్రియుడే ప్రియు సస డే సాపా. ఈ సాపాని మనం పా అని పాడుకోవాలి. పాదరి ససపా కోరిన ప్రియుడే సందిట ఉంటే పద్దరి సస్సా. సరిపోయింది. పాదరి ససపా పద్దరి సస్సా కోరిన ప్రియుడే సందిట ఉంటే గుండె చల్లబడి పప్ప పప్ప పరి. సరిపోయింది. గుండె చల్లబడి పోతుంది రిప్ప, ఈ రిప్పని మనం పా మాగా, ఈ మాగాని గా అని పాడుకోవాలి. పాగా పోతుంది గుండె చల్లబడి పోతుంది పప్ప పప్ప పరి పాగా. ఇప్పుడు ఒక్కసారి మొత్తం నేను మూడో చరణాన్ని గుండెలోన వలపు మళ్ళీ ఇది స్వరం ప్లే చేస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. గప్ప మామ గగరి గాస గగ గగ దప మగ గగ గప మామ రీ గాస గగ గగన్నిద మగ గరి గగ గగ మగ గగ గగ మగ గరి రి సరి రి రి గా పా మమ గా మమ గా సన్నిదా పాదరి ససప పద్దరి ససస పాదరి ససప పద్దరి ససస పప్ప పప్ప పరి పాగా. ఇప్పుడు మనం పల్లవి మొత్తం మళ్ళా ప్లే చేసుకోవాలి. ఏంటి తెలియరాని అనుభూతి, పలుకలేని మౌన గీతి. పలుకలేని మౌన గీతి తెలియరాని అనుభూతి ఏమిటో ఇది ఏమిటో. నిసససాని సాగరి నిసససాని సాగరిదా నిసససాని సమమారి గాపసా దపరిరిసా నిసససాని సాగరిదా నిసససాని సమమారి గాపసా దపరిరిసా. థ్యాంక్ యూ అండి. చక్కని పాట అనమాట. నా శక్తి కొలది మీకు అన్ని విధాలుగా నేను ఇస్తున్నాను.
చక్కగా శ్రమకు వచ్చి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారి కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. కీబోర్డ్ ప్లే చేసుకుందాం కీబోర్డ్ పైన. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే, మీ వాచస్పతి.